Welcome back to our English class. Friends, I would like to share a real incident which was happened in my life. When I was a college student, I used to go for work along with my parents. One day, I returned from work to my home. I started to wash my face and hands in the bathroom. When I started washing my hands and face, a snake appeared suddenly beside the bucket. I then threw the water mug and ran out of the bathroom. And I called my father many times in fear, running out of the bathroom. So this was the real story which happened in my life when I was a college student. I used to go for work along with my parents when I was a college student. Come on, look at the board. I used to go for work. I used to go for work when I was a college student. I returned to home. I saw a snake suddenly. I started to wash. I ran out of bathroom. Okay, if you look at all these sentences in this paragraph, you can understand that I am now telling an incident in the past regarding to my life. Just I revealed a story regarding to my past. This story was happened in the past time. ఇప్పుడు ఎందుకు చెప్పాను, ఎలా చెప్పాను? గతంలో జరిగినటువంటి పనులను, జరిగిపోయినటువంటి కాలంలో జరిగినటువంటి పనులను లేదా ఆ విషయాలను మనం చెప్పాలి అంటే మనం ఎలా చెప్పామో పారాగ్రాఫ్ని పరిశీలించండి. చూడండి, ఫస్ట్ వాక్యంలో చూస్తే ఐ యూజ్డ్ టు గో. ఇక్కడ ఐ యూజ్డ్ టు గో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెన్ ఐ వాజ్ ఏ స్టూడెంట్ వాజ్. ఐ రిటర్న్ టు హోమ్. ఐ రిటర్న్డ్. ఏ స్నేక్ సడన్లీ. I saw a snake suddenly. I started to wash. I ran out. ఈ వాక్యాల్లో ఉన్నటువంటి వెర్బులను చూస్తే మనము I used to go, I was, I returned, I started, I ran out. అంటే ఇక్కడ గతంలో జరిగిపోయినటువంటి విషయాలను లేదా పనులను చెప్పాలి అంటే ఈ వాక్యాలలో నేను ఉపయోగించినటువంటి వెర్బ్ యొక్క రూపాన్ని చూడండి. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఐ యూజ్డ్ టు, ఇక్కడ యూజ్డ్ టు రాశాను చూడండి, యూజ్డ్ టు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే వాజ్, ఇది బి యొక్క 3 రూపాలు ఉన్నాయి కదా, బి, వాజ్, బీన్. ఇది వెర్బ్ యొక్క రెండవ రూపం, బి యొక్క రెండవ రూపం. ఐ రిటర్న్డ్, ఇది వెర్బ్ యొక్క రెండవ రూపం. ఐ స్టార్టెడ్, ఇది వెర్బ్ యొక్క రెండవ రూపం. ఐ సా, ఇది వెర్బ్ యొక్క రెండవ రూపం, సా అనేటువంటి వెర్బ్ యొక్క రూపం. ఐ రన్ అవుట్, ఇది రన్. ఇది 3 కూడా వెర్బ్ యొక్క 3 రూపాలు ఒకే విధంగా ఉంటాయి. ఇక్కడ మనం రెండవ తీసుకున్నాము, ఐ రన్ అవుట్, ఇది కూడా వెర్బ్ యొక్క రెండవ రూపమే. సో అంటే గతంలో జరిగినటువంటి పనులను లేదా విషయాలను చెప్పాలి అంటే మనము వాక్యంలో సబ్జెక్టు ప్రక్కన వెర్బ్ యొక్క రెండవ రూపం మాత్రమే ఉపయోగిస్తున్నాం. చూడండి, వాటిని కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే మనము తేలికగా అర్థం చేసుకోవచ్చు. మీరు కూడా తేలిగ్గా గతంలో మీ జీవితంలో జరిగినటువంటి విషయాలు లేదా గతంలో మీరు చూసినటువంటి విషయాలు ఎక్కడైనా ఎవరివైనా మనము మాట్లాడవచ్చు, ఇలా చెప్పవచ్చు. చూడండి, ఐ
went to Vijayawada. I went to Vijayawada last day. I went to Vijayawada last day. She brought vegetables. She brought vegetables from market last week. చూడండి, ఈ రెండు వాక్యాలు కనుక చూస్తే వెంట్ సబ్జెక్ట్ ప్రక్కన వెర్బ యొక్క రెండవ రూపం ఉంది. బ్రాట్ ఇది కూడా వెర్బ యొక్క రెండవ రూపము. ఇంకోటి చూద్దాం. ఐ వాజ్ సాడ్ ఎస్టర్డే. ఐ వాజ్ సాడ్ ఎస్టర్డే. చూడండి, ఇక్కడ వాజ్ ఇది కూడా వెర్బ యొక్క రెండవ రూపమే. They had many cars 2 years ago. ఈ వాక్యాలన్నీ కూడా గమనిస్తే సబ్జెక్టు ప్రక్కన వచ్చినటువంటి వెర్బ యొక్క సెకండ్ ఫామ్ వచ్చింది. ఇక్కడ బ్రాట్ అనేది కూడా అదే. ఇక్కడ వజ్ అనేది కూడా వెర్బ యొక్క రెండో రూపమే. హ్యాడ్ అనేది కూడా వెర్బ యొక్క రెండో రూపమే. ఈ రూపాలు కనుక మనం ఒక్కసారి వాటి యొక్క 3 రూపాలు కనుక రాసి చూస్తే తేలికగా మనము అర్థం చేసుకోవచ్చు. వీ కెన్ అండర్స్టాండ్ ద ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్స్ ఈజీలీ. ఓకే, కమాన్. వెంట ఎలా వస్తుంది? గో, వెంట్, గాన్. ఇక్కడ బ్రాట్ ఎలా వచ్చింది? బ్రింగ్. ఓకే, బ్రాట్, అలానే బ్రాట్. వెర్బ్ యొక్క 3 ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్. నెక్స్ట్ ఇక్కడ వస్ చూడండి, ఇది బి యొక్క రూపం. బీ, వాస్, బీన్. ఇక్కడ చూడండి హ్యాడ్ ఉంది. హ్యావ్, హ్యాడ్ అండ్ హ్యాడ్. ఇవి కనుక చూస్తే మీరు వాక్యంలో రాసినటువంటి వెర్బ యొక్క రూపము రెండవ రూపము. చూడండి, రెండవ రూపం మధ్యలో ఉన్నది, రెండవ రూపం మధ్యలో ఉన్నది. సో ఏంటి ఇవన్నీ కూడా ఈ వెర్బ యొక్క రూపాలు? దెర్ ఆర్ 3 ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్. ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్. సో ఈ 3 ఒకటేమో ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్. సో దిస్ ఈజ్ ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్. సెకండ్ వన్ వచ్చేసరికి పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ అండ్ ద థర్డ్ వన్ ఏంటంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్. వెర్బ్ యొక్క 3 రూపాలని ఇలా పిలుస్తారు: ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్. ఈ 3 రూపాల్లో రెండవది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్. అంటే ఇప్పుడు గతంలో జరిగినటువంటి విషయాలను చెప్పడానికి మనము వాక్యంలో రెండవ రూపాన్ని, వెర్బ యొక్క రెండవ రూపాన్ని మనము ఉపయోగించాము. వెర్బ యొక్క రెండవ రూపాన్ని ఉపయోగించి గతంలో జరిగినటువంటి విషయాలను చెప్పాలి అంటే ఉపయోగించేటువంటి టెన్స్ ఏది? టెన్స్ ఏంటంటే అది గతంలో జరిగినటువంటి విషయాలను చెప్పడానికి ఉపయోగించేటువంటి టెన్సే ఏంటంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్. ఏంటది? సింపుల్ పాస్ట్ టెన్స్. సో now in this class we are going to learn something about simple past tense or past indefinite tense. Okay, simple past tense, simple past tense. So this is the topic that we are going to discuss today in this class. Okay, simple past tense. మనం రాసినటువంటి వాక్యాలను when you observe all the sentences you can observe subject with okay was లేదా were లేదా సెకండ్ ఫార్మ్ ఆఫ్ verb ఏదైనా ఉండొచ్చు. was కానీ were కానీ సెకండ్ ఫార్మ్ ఆఫ్ verb ఉండొచ్చు అనమాట. సో లేదంటే సింపుల్గా మనము దీన్ని ఇలా చెప్పవచ్చు: ప్లస్ ఆబ్జెక్ట్.
వజ్ వర్ అంటే వీటిని మనము బి యొక్క ఫామ్స్ కానీ హ్యావ్ యొక్క ఫామ్స్ కానీ రెండో రూపాన్ని తీసుకుంటాం కాబట్టి ఒక వాక్యంలో వాటినే మనము మెయిన్ వెర్బ్స్గా బేస్ వెర్బులుగా మనము భావించినట్లయితే అప్పుడు మనము సింపుల్గా సబ్జెక్ట్ ప్రక్కన సెకండ్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ వస్తుంది, దాంతోపాటు ఆబ్జెక్ట్ ఉంటుంది, ప్లస్ సంథింగ్ ఎల్స్ విల్ బి సీన్ ఇన్ ద సెంటెన్స్. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సబ్జెక్ట్, వెర్బ్ యొక్క రెండవ రూపం మరియు ఆబ్జెక్టు లేదంటే దాని ప్రక్కన మరికొంత సమాచారము సెంటెన్స్లో ఉండవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్. చూడండి, మనం గతంలో జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడాలి అంటే స్పోకెన్ లాంగ్వేజ్లో ఈ టెన్స్ అవసరం మనకి. సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తే మనము గతంలో జరిగినటువంటి భూతకాలపు విషయాలను మనము తేలికగా చెప్పచ్చు, రాయొచ్చు, మాట్లాడచ్చు. సో దిస్ ఈజ్ ఇప్పుడు మనము ఇక్కడ ఈ సెంటెన్స్కి మనము ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గతంలో జరిగినటువంటి విషయాలు రాయాలి అంటే వీ నీడ్ V2 ఫామ్ ఆఫ్ వెర్బ్. వెర్బ్ యొక్క రెండవ రూపం కావాలి. వెర్బ్ యొక్క రెండవ రూపాలు ఎక్కడ ఉంటాయి? పుస్తకాల్లో చాలా ఉంటాయి, చిన్నప్పటి నుంచి మనం చదువుతూనే ఉన్నాము. అయితే ఈ వెర్బ్ యొక్క రూపాలు ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ వెర్బ్, పాస్ట్ ఫామ్ ఆఫ్ వెర్బ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ వెర్బ్, ఈ మూడు రూపాలు కూడా మనము చాలా వెర్బ్స్ ఎక్కువగా మన రియల్ లైఫ్లో ద వెర్బ్స్ దట్ వీ యూజ్ ఇన్ అవర్ రియల్ లైఫ్ మస్ట్ బి బై హార్టెడ్ బై యూ. సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో మనము ఆ వెర్బులను వాటి యొక్క మూడు రూపాల్లో నేర్చుకొని ఉంటే ఆ రెండో రూపాన్ని ఈజీగా తీసుకొచ్చి మనము ఈ వాక్యంలో రాయవచ్చు. చూడండి, కొన్ని వెర్బ్స్ నేను చెప్తాను, వాటి రెండవ రూపం ఎలా ఉంటాయో చూద్దాం మనం. ఇక్కడ మనకి ఈ టాపిక్ చెప్పుకునేటప్పుడు సింపుల్గా ఒక విషయాన్ని మీకు ఐ హ్యావ్ టు రిమెంబర్ సంథింగ్ ఫర్ యూ. అదేంటంటే వెర్బ్ యొక్క రెండవ రూపాలు V2 ఫామ్ కనుక రావాలి అంటే లేదా V2 ఫామ్ను బట్టి మనము అకార్డింగ్ టు ద V2 ఫామ్ వీ డివైడ్ ద వెర్బ్స్ ఇంటూ రెగ్యులర్ వెర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్. రెగ్యులర్ వెర్బ్స్ అండ్ ద ఫస్ట్ వన్ రెగ్యులర్ వెర్బ్స్. వాట్ ఈజ్ మెంట్ బై రెగ్యులర్ వెర్బ్? రెగ్యులర్ వెర్బ్ అంటే ఆ వెర్బ్ యొక్క రెండవ రూపము వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఈడి లేదా డి లేదా టీ చేర్చడం వల్ల వెర్బ్ యొక్క రెండవ రూపం వస్తుందన్నమాట. అంటే ఇఫ్ యూ గెట్ ద సెకండ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ బై యాడింగ్ ఈడి ఆర్ డి ఆర్ టీ టు ద ఫస్ట్ ఫామ్ ఆఫ్ వెర్బ్, దోస్ వెర్బ్స్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వెర్బ్స్. ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ కనుక మీరు ఇదిగో ఇక్కడ డాష్ ఇచ్చాను, నేను చూడండి ఇక్కడ డాష్ ఉంచాను, ఈడి చేర్చాము. టాక్డ్, TALK టాక్ మాట్లాడు, TALKED టాక్డ్ మాట్లాడాను. సెండ్. ఇక్కడ చూడండి, డై, DIE డై, డైడ్. చూద్దాం ఇక్కడ TALKED టాక్డ్. ఇక్కడ వెర్బ్ యొక్క V1కి మనము ఏం చేర్చాము? ఈడి చేర్చాము. అలానే ఇంకో వెర్బ్ చూడండి ఇక్కడ DIE డై, దీని యొక్క రెండవ రూపం రావాలంటే డి చేరుస్తున్నాము. సో ఇది V1కి ఇక్కడ ఏం చేర్చాము? డి చేర్చాము. అలానే సెండ్, దీని యొక్క రెండవ రూపం రాయాలంటే సెండ్కి మనము డి తీసేసి టీ చేర్చాలి. సో ఇక్కడ మనము టీ యాడ్ చేసాము. మనకు V1కి ఆ డి ప్లేస్లో టీ యాడ్ చేసాము. ఈ విధంగా కనుక మనము వెర్బ్ యొక్క రెండవ రూపాన్ని దాని యొక్క మొదటి రూపం నుంచి కనుక పొందితే ఎలా? బై యాడింగ్ ఈడి ఆర్ డి ఆర్ టీ టు ద ఫస్ట్ ఫామ్ ఆఫ్ వెర్బ్ వీ కెన్ గెట్ ద సెకండ్ ఫామ్ ఆఫ్ వెర్బ్, దట్ ఈస్ V2 ఫామ్. దెన్ దోస్ టైప్స్ ఆఫ్ వెర్బ్స్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వెర్బ్స్. వాటిని మనం రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. అలా కాకుండా ఇంకొక రకం ఏంటంటే ఇర్రెగ్యులర్ వెర్బ్స్. సో దే ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్. వాట్ ఈజ్ మెంట్ బై ఇర్రెగ్యులర్ వెర్బ్? ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పై పద్ధతిలో అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఈడి కానీ డి కానీ టీ కానీ చేర్చకుండా వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ కనుక ఏర్పాటై ఉన్నట్లయితే
then those forms of verb, those verbs are called irregular verbs. For example, come on, ఇప్పుడు irregular verbs ని ఎలా రాయాలో చూద్దాం. irregular verb చూడండి, ఇక్కడ run రన్ రన్, 3 ఫార్మ్స్ సేమ్, రన్ రన్ రన్. అలానే పుట్ పుట్ పుట్, ఇక్కడ 3 ఒకే మాదిరిగా ఉన్నాయి. ఇది కూడా ఇర్రెగ్యులర్ ఫార్మ్ ఆఫ్ వెర్బే. ఇంకొకటి చూద్దాం. ఓకే, బ్రింగ్ అనే వెర్బ్ చూడండి, ఇందాక రాశాను నేను ఆల్రెడీ. బ్రింగ్, బ్రాట్, అలానే బ్రాట్, బ్రింగ్, బ్రాట్, బ్రాట్. అలానే బై, బాట్, బాట్. అలానే సింగ్, సింగ్, శాంగ్ అండ్ సంగ్. అలానే రింగ్, ర్యాంగ్ అండ్ లాస్ట్ ఫామ్ రంగ్. సో ఇలా కనుక మనము వెర్బ్కి ఈడీ కానీ, అంటే V1 రూపానికి ఈడీ కానీ, డి కానీ, టీ కానీ చేర్చకుండా ఆ వెర్బ్ యొక్క 2వ 3వ రూపాలు కనుక ఏర్పడుతూ ఉన్నట్లయితే దోస్ వేబ్స్ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వేబ్స్. సో ఇది మనకి చాలు, ఇది ఎందుకంటే ఇంతవరకు చాలు మనకి. నౌ యూ హ్యావ్ టు బై హార్ట్ సో మెనీ వేబ్స్ దట్ వీ యూజ్ ఇన్ అవర్ డైలీ లైవ్స్. నిత్య జీవితంలో మనము రకరకాల పనులకి తరచుగా వాడేటువంటి కొన్ని క్రియలను మనం బాగా బయాడ్ చేయాలి. దాని V1 రూపం ఏంటి, V2 రూపం ఏంటి, V3 రూపం ఏంటి, బాగా బయాడ్ చేస్తే ఓకే మనము యూ కెన్ హోల్డ్ ఆఫ్ దెమ్ ఫర్మ్లీ, వాటి మీద పట్టు సాధిస్తావు నువ్వు. అలా ఉంటే ఓకే, ఎక్కువ వెబ్స్ కనుక నీకు తెలుసున్నట్లయితే ఇట్స్ వెరీ ఈజీ టు రీడ్ ఆర్ రైట్ ఆర్ స్పీక్ మెనీ సెంటెన్సెస్ ఇన్ ఎనీ టెన్స్. ఓకే, ఈ విధంగా మనము చాలా వెబ్స్ మనం నేర్చుకోవాలి. గుడ్. నౌ సో ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, ఎందుకు వినియోగిస్తాము, ఎప్పుడు రాస్తాము, దాని యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది, అలానే దానిలో ఆ సింపుల్ పాస్ట్ టెన్స్కి మనము వ్రాయడానికి వాడేటువంటి వెర్బ్ యొక్క రూపాలు ఎలా ఉంటాయో కూడా మనము ఇప్పటి వరకు చూస్తాం అన్నమాట. ఇప్పటి వరకు చూసాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నౌ వీఆర్ గోయింగ్ టు నో ద యూజెస్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇవి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క ఉపయోగాలు కనుక మనకి తెలిస్తే తేలికగా మనము వీ కెన్ స్పీక్ ఈజీలీ, we can speak without hesitation. Okay, we can speak bravely. When if you know all the uses of this simple past tense, you can use this tense in various situations of your life. Good, come on, let us discuss the uses of a simple past tense. First one, the first usage of the simple past tense is మనము గతంలో అంటే గడిచిపోయినటువంటి కాలంలో జరిగినటువంటి పనులను చెప్పడానికి, రాయడానికి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాము. టు డినోట్ ద యాక్షన్స్ ఆర్ ఈవెంట్స్ దట్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ టైమ్ వీ యూజ్ దిస్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, చూడండి ఈజీగా మనం చెప్పొచ్చు అనమాట. మరి ఒక వాక్యం రాస్తాను చూడండి. ఐ sang many songs, I sang many songs in my childhood. In my childhood. చూడండి, నా బాల్యంలో చాలా పాటలు పాడాను అని చెప్తున్నాడు ఒక అతను, నేను కాదు. నెక్స్ట్ ఇంకోటి చూడండి. He went to Tirupati. He went to Tirupati last week. He went to Tirupati last week. Okay, our school closed. Our school closed on Deepavali లాస్ట్ ఇయర్. ఇలా కూడా చెప్పొచ్చు మనం. ఓకే, తర్వాత ఎలక్షన్ రిజల్ట్
కేమ్ ఆన్ మే 18, 2019. ఎలక్షన్ రిజల్ట్ 2019 మే 18వ తారీఖున వచ్చింది. అలానే మై ఫ్రెండ్ మెట్ విత్ an accident. My friend met with an accident last September or September 2020. We can write. చూడండి, ఇక్కడ జరిగిపోయినటువంటి గత విషయాలు చెప్పడం కోసం మనము రాసాం. చూడు, సబ్జెక్ట్ పక్కన వెర్బ్ యొక్క రెండో రూపం సింగ్ శాంగ్ రెండో రూపం, ఇక్కడ గో వెంట్ గాన్ రెండో రూపం, అవర్ స్కూల్ క్లోజ్డ్. నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్ కేమ్ కమ్, మై ఫ్రెండ్ మెట్, ఓకే, మీట్ మెట్. ఈ విధంగా మనము వెర్బ్ యొక్క రెండవ రూపాన్ని వినియోగించి గతంలో జరిగినటువంటి పనులను మనము ఈ టెన్స్లో చెబుతాము. ఇక్కడ ఇంకోటి ఉంది చూస్తే, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, 2019, 2020, మై చైల్డ్హుడ్. ఇవన్నీ చూస్తే దే ఇండికేట్ అస్ ద టైమ్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ ఏంటంటే పని జరిగినటువంటి సమయాన్ని ఖచ్చితంగా తెలియచేస్తుంది. ఈ టెన్స్లో పని జరిగినటువంటి సమయము ఖచ్చితంగా ఈ టెన్స్లో తెలియజేయబడుతుంది. అది మనకి మొద్దు గుర్తు అన్నమాట. ఓకే, పని జరిగినటువంటి సమయాన్ని ఖచ్చితంగా తెలియచేస్తాము. వాటిని తెలియజేయడానికి మనము కొన్ని యాడ్వర్బియల్ ఫ్రేజెస్ కానీ యాడ్వర్బ్స్ కానీ సమయాన్ని సూచించేటువంటి కొన్ని యాడ్వర్బ్స్ మనము ఈ టెన్స్లో ఉపయోగిస్తాము. వెర్బ్ యొక్క రెండవ రూపంతో పాటు ఆ సమయాన్ని సూచించేటువంటి యాడ్వర్బ్స్ ఎగ్జాంపుల్ చూడండి, అవి ఎలా ఉంటాయో చూద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో రెగ్యులర్గా వచ్చేటువంటి ఈ యాడ్వర్బ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సమయాన్ని సూచించేటువంటి కొన్ని పదాలు మనము వాడతాము. వాటిని ఆధారం చేసుకొని ఆ టెన్సు ఏ టెన్స్లో ఉందని మనము గుర్తుపట్టవచ్చు. ఓకే, చూస్తే మనము ఇలా చూడండి, ఎగో, ఓకే, లాంగ్ ఎగో, ఇలా మనం రాస్తాం. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం స్టోరీస్లో, వన్స్ అపాన్ ఏ టైం, లేదా వన్స్ ఒకప్పుడు, లేదా లాస్ట్ డే, లేదా ప్రీవియస్ డే ఆర్ ఓకే ప్రీవియస్ డే, ఓకే, ఎగో, బిఫోర్ 2 months, ఓకే, బిఫోర్ 2 months. నెక్స్ట్ ఎస్టర్డే. చూడండి, ఇక్కడ మనం ఈ పదాలు ఉపయోగించేటప్పుడు ఎస్టర్డే అని రాసాం. ఈ డే ప్లేస్లో ఎస్టర్ వీక్, ఎస్టర్ మంత్, ఎస్టర్ ఇయర్ అని కూడా చెప్పవచ్చు. ఎగో 2 days ago, 1 week ago, 3 years ago, like that we can use ego. Next, long ago, once upon a time, once, last day, last week, last month, last year, like that we can. Previous day, previous year, previous month, previous week, like that you can use. Before 2 months, before 9 months, before 1 year, or you can indicate the definite time. Okay, last Sunday, last Monday, last year, last month. లేదా సింపుల్గా టైం డైరెక్ట్గా చెప్పొచ్చు. 2012, 1976, 1947. యూ కెన్ మెన్షన్ ద ఇయర్ ఆల్సో. కాబట్టి ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ రాసేటప్పుడు మనము సమయాన్ని ఖచ్చితమైనటువంటి పూర్వ సమయాన్ని, భూతకాలంలో ఆ సమయం ఎప్పుడో దాన్ని ఖచ్చితంగా మనము తెలియచేస్తాము. ఇది 1వ ఉపయోగం అన్నమాట. అంటే గతంలో జరిగిపోయినటువంటి పనులను చెప్పడానికి మనము ఈ పాస్ట్ టెన్స్ని వాడతాము, సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడతాము. ఓకే, నెక్స్ట్ 2వ ఉపయోగానికి వద్దాం. 2వ ఉపయోగాన్ని ఓకే, టు డినోట్ repeated okay or habitual actions
అంటే గత కాలంలో మన అలవాట్లు ఎలా ఉండేవి అని చెప్పడానికి కూడా ఈ టెన్స్ని వాడతాం మనము. నేను వాడాను ఫస్ట్లో, ఐ యూజ్ టు గో ఫర్ వర్క్ అన్న. చూడండి ఆ సెంటెన్స్ రాస్తాను. ఐ యూజ్డ్ టు గో ఫర్ వర్క్. ఐ యూజ్డ్ టు గో ఫర్ వర్క్ వెన్ ఐ వాజ్ ఏ కాలేజ్ స్టూడెంట్. వెన్ ఐ వాజ్ ఏ కాలేజ్ స్టూడెంట్. చూడండి మరి, నేను ఎప్పుడో కాలేజ్ స్టూడెంట్గా ఉన్నటువంటి సమయంలో పనికి వెళుతూ ఉండేవాడిని అని చెప్తున్నాడు. సో ఐ యూజ్ టు గో. ఇక్కడ యూజ్ టు చూడండి, ఇక్కడ ఏం రాయాలి? యూజ్ టుకి మనము ప్లస్ V1 జత చేసి చెప్తాము. మన గత అలవాట్లను చెప్పడానికి ఈ విధంగా మనము, అంటే గతంలో నేను అలా చేసేవాడిని, ఇలా చేసేవాడిని అని చెప్పడం కోసము వి యూజ్ ద ఎక్స్ప్రెషన్ యూజ్ టు ఇలా ఉపయోగించాలన్నమాట. ఇది అనుమానం రావచ్చు మీకు, ఇది యూజ్ టు అనేది ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఉపయోగిస్తాం. దీనికి యూజ్ టు అనేటువంటి ప్రెజెంట్ ఫాము లేదు. జస్ట్ వైల్ రైటింగ్ క్వశ్చన్స్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్, వైల్ యూజింగ్ దిస్ యూజ్ టు వీ కెన్ రైట్ యూజ్ టు. ఇదిగో యూజ్ టు అని రాస్తాము ఎప్పుడు? ఫర్ క్వశ్చన్స్ అండ్ ఫర్ నెగటివ్ సెంటెన్సెస్ ఓన్లీ. అంతేగాని ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో లేదు. యూజ్ టుని మనము ఈ యూజ్ టు వ్రాయబడినటువంటి వాక్యం నుండి ప్రశ్నలు కానీ నెగటివ్ వాక్యాలు కానీ వ్రాసేటప్పుడు మాత్రమే యూజ్ టు అని రాస్తాము. గుర్తుంచుకోండి, యూజ్ టు అనేటువంటి ప్రజెంట్ ఫామ్ లేదు. గుడ్. ఇది ఇలా ఐ యూజ్ టు గో ఫర్ వర్క్ వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్. ఓకే, నెక్స్ట్ I used to wake up. I used to wake up at 4 AM last year. గతంలో పోయిన సంవత్సరంలో నేను 4 గంటలకి లేస్తూ ఉండేవాడిని. ప్రతిరోజు 4 గంటలకు లేస్తూ ఉండేవాడిని. ఓకే, ఆ విధంగా మనము దీన్ని కూడా యూజ్ టు. చూడండి, యూజ్ టు ప్రక్కన V1 మాత్రమే వినియోగించాలి. యూజ్ టు ప్రక్కన V1 మాత్రమే వినియోగించాలి. ఇంకో వాక్యం చూద్దాం. షీ యూజ్ టు సింగ్. షీ యూజ్ టు సింగ్ సాంగ్స్. షీ యూజ్ టు సింగ్ సాంగ్స్ ఇన్ ఎనీ ఫంక్షన్ 2 years ago. గత 2 సంవత్సరాల క్రితం అయితే ఆవిడ ఏ ఫంక్షన్లో అయినా సరే ఖచ్చితంగా పాట పాడేది. 2 సంవత్సరాల క్రితం ఫంక్షన్ ఏదొచ్చినా సరే ఆ ఫంక్షన్లో ఆవిడ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా పాట పాడేది అనమాట. పాట పాడుతూ ఉండేది ఆవిడ. ఓకే, ఈ విధంగా మనము యూజ్ టుని ఉపయోగించి యూజ్ టు ప్రక్కన V1 వినియోగించి మనము గతంలో జరిగినటువంటి పనులను యూజ్ టు అనేటువంటి ఎక్స్ప్రెషన్ ఉపయోగించి నేను అలా చేస్తూ ఉండేవాడిని, అలా వెళుతూ ఉండేవాడిని అని చెప్పడం కోసం యూజ్ టు వాడతాం. ఇంకోటి కూడా రాయొచ్చు మనం. I used to be okay, I used to be sad. I used to be sad. I used to be sad last month. గత నెలలో నేను విచారంగా ఉండేవాడిని. ఆ విధంగా మనము యూజ్ టు ఉపయోగించి అనేక సెంటెన్సెస్ మనము వ్రాయవచ్చు. అయితే ఇది టు డినోట్ రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, ఈ విధంగా మనం చెప్తాము. ఇంకా మూడవది కనుక చూస్తే థర్డ్, టు డినోట్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఇంకో రకంగా కూడా మనం చెప్పవచ్చు. టు డినోట్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఈ విధంగా కూడా మనం చెప్పవచ్చు. ఎలా అంటే మనం ఎప్పుడు తరచుగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పుకున్నాం. ఆల్వేస్, ఆఫెన్, ఫ్రీక్వెంట్లీ, ఈ విధంగా మనం ఈ పదాలు వినియోగించి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో తరచుగా జరిగే పనులు చెప్పాం. అలానే పాస్ట్ టెన్స్లో కూడా గత కాలంలో కూడా
తరచుగా జరిగేటువంటి పనులను చెప్పడానికి పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము ఈ విధంగా. షీ ఆల్వేస్, చూడండి ఇక్కడ మనము ఆల్వేస్, ఫ్రీక్వెంట్ ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనము వాడేవాళ్ళము. తరచుగా జరుగుతూ ఉన్నటువంటి రిపీటెడ్ యాక్షన్స్ అని చెప్పాలంటే మనం అలా వాడేవాళ్ళం. కానీ ఇక్కడ కూడా మనము రిపీటెడ్ యాక్షన్స్ని మనము చెప్పడానికి ఓకే ఈ విధంగా చూడండి. ఐ ఆల్వేస్ రెడ్ బుక్స్ ఫర్ 10 hours డైలీ లాస్ట్ ఇయర్. పోయిన సంవత్సరం నేను ఓకే రోజుకు 10 గంటలు పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. తరచుగా రిపీటెడ్గా ఈ యాక్షన్ జరిగేది, అది వాడి అలవాటు అనమాట. గత సంవత్సరం మొత్తం కూడా వాడు రోజుకు 10 గంటల పాటు పుస్తకాలు చదివేవాడు. సో దిస్ ఈజ్ హ్యాబిచువల్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. ఈ విధంగా మనము హ్యాబిచువల్ యాక్షన్ని పాస్ట్ టెన్స్లో అంటే గత కాలంలో ఉన్నటువంటి వాడి యొక్క హ్యాబిట్స్ని చెప్పొచ్చు అనమాట. ఇంకోటి రాస్తాను చూడండి. లాస్ట్ ఇయర్ ఐ వెంట్ టు మూవీస్ ఎవ్రీ వీక్. చూడండి, గత సంవత్సరం వాడు ప్రతి వారము సినిమా చూసేవాడట. చూడండి ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ ఐ వెంట్ వెర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడాం మనం. ఐ వెంట్ టు మూవీస్ ఎవ్రీ వీక్ లాస్ట్ ఇయర్. గత సంవత్సరము వాడు ప్రతి వారం సినిమా చూసేవాడు. ఈ విధంగా మన యొక్క పాస్ట్ హ్యాబిట్స్ని ఓకే హ్యాబిచువల్ యాక్షన్స్ని గత కాలంలో పాస్ట్ టెన్స్లో కూడా మనము ఈ విధంగా మనము చెప్పవచ్చు. ఓకే, మై ఫ్రెండ్ frequently borrowed money from lenders 2 years ago. గత 2 సంవత్సరాల క్రితము నా స్నేహితుడు అప్పిచ్చే వాళ్ళ దగ్గర నుంచి తరచుగా అప్పు చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు అప్పు చేస్తూ ఉండేవాడు? 2 సంవత్సరాల క్రితం నా స్నేహితుడు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సెంటెన్స్. ఓకే, ఈ విధంగా మనము ఫ్రీక్వెంట్లీ బారోడ్ చూడండి వెర్బ్ యొక్క సెకండ్ రూపాన్ని మనము వాడాము. ఇలా మన హ్యాబిట్స్ అన్నీ కూడా మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ మూడవ ఉపయోగాన్ని చూద్దాం. థర్డ్ యూసేజ్ ఆఫ్ దిస్ టెన్స్. ఉపయోగము థర్డ్ యూసేజ్ ఆఫ్ దిస్ టెన్స్. పాస్ట్ టెన్స్ యొక్క మూడవ ఉపయోగం. ఇఫ్ 2 యాక్షన్స్ హ్యాపెండ్ సైమల్టేనియస్లీ, అంటే 2 పనులు వెంటనే ఒకదాని తర్వాత ఒకటి కాబట్టి 2 ఒకే సమయంలో దాదాపు ఒకే సమయంలో కనుక 2 పనులు జరిగినట్లయితే అలాంటి పనులను చెప్పడానికి మనము సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. చూడండి, జనరల్లీ టీచర్స్ క్లాస్కి రాగానే వెంటనే పిల్లలు లేచి నిలబడతారు. దాన్ని మనం ఈ విధంగా రాయొచ్చు. గతంలో ఈ పని జరిగింది అనుకోండి. వెన్ టీచర్ ఎంటర్డ్ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ గ్రీటెడ్ హిమ్. చూడండి, టీచరు క్లాసులోకి ఎంటర్ అయ్యాడు, వెంటనే విద్యార్థులు లేచి అతనికి గ్రీట్ చేశారు. చూడండి, ఇక్కడ ఎంటర్డ్ వెర్బ్ యొక్క రెండవ రూపము, గ్రీటెడ్ వెర్బ్ యొక్క రెండవ రూపం. 2 పనులు ఒకేసారి జరిగినాయి. ఓకే, 2 పనులు ఒకేసారి జరిగినాయి. సైమల్టేనియస్గా 2 ఒకేసారి జరిగితే 2 పనులు కూడా మనము వీ కెన్ రైట్ దెమ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనము ఈ విధంగా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి రాద్దాం చూడండి.
when my father called me, when my father called me, when my father called me, I appeared before him, I appeared before him yesterday. నిన్న మా నాన్న పిలవగానే వెంటనే ఆయన ముందు ప్రత్యక్షమైపోయాను నేను. అది రెండు పనులు సైమల్టేనియస్గా ఒకేసారి జరిగినవి. వెన్ మై ఫాదర్ కాల్డ్ V2 ఫార్మ్ ఆఫ్ ది వెబ్. ఏనా ఐ అపియర్డ్ బిఫోర్ హిమ్, అపియర్డ్ ఇది కూడా V2 ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. ఈ విధంగా మనము రెండు పనులు ఒకేసారి జరిగినప్పుడు ఇలా మనము రాయవచ్చు అన్నమాట. ఇంకొక వాక్యం రాస్తాం చూడండి. when the bucket overflew, I closed running tap. అట్లా బకెట్ నిండిందో లేదో వెంటనే ఆపేశాడు ట్యాప్. ఓవర్ఫ్లో సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. నెక్స్ట్ ఇక్కడ కూడా క్లోజ్డ్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. ఈ విధంగా మనము రెండు పనులు దాదాపుగా ఒకేసారి, ఇఫ్ 2 ఈవెంట్స్ హ్యాపెండ్ సైమల్టేనియస్లీ వీ కెన్ యూస్ ది సింపుల్ పాస్ట్ ఫర్ బోత్ ద యాక్షన్స్. ఈ విధంగా మనము రాయొచ్చు, ఇంకా చాలా రాయొచ్చు. మనము ఇంకా ఈ విధంగా మనము చాలా వాక్యాలను మనము వ్రాయవచ్చు. చూడండి, ఒకసారి మనము రాత్రిపూట 10 కాగానే లైట్లు ఆపేస్తూ ఉంటాం. అది వెంటనే జరుగుతాయి. ఐ put off the lights when it was 10 p.m. yesterday. చూడండి, రాత్రి 10 అయిందో లేదో వెంటనే లైట్లు ఆపేసాను నేను. ఐ పుట్ ఆఫ్ 3 రూపాలు కూడా ఇక్కడ సేమ్గా ఉంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, వెన్ ఇట్ వాజ్ ఏంటి, బీన్. ఇది కూడా వాజ్ వెర్బ్ యొక్క రెండో రూపం V2 ఫామ్. ఇది పాస్ట్ టెన్స్లోనే ఉన్నది. సో ఈ విధంగా మనము రెండు పనులు ఒకేసారి జరిగినప్పుడు రెండింటిని కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో మనము చెబుతాము. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ యూసేజ్ ఆఫ్ when some action or event is going on, another action takes place. Sometimes ఒక పని గతంలోనే ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక పని జరిగిందనమాట. సో వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ ద పాస్ట్ టెన్స్, భూతకాలంలో జరిగినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. గతంలో ఒక పని గోయింగ్ ఆన్, పోతూ ఉంది, వెళుతూ ఉంది, జరుగుతూ ఉంది. ఒక పని జరిగేటప్పుడు ఇంకొక పని కనుక జరిగినట్లయితే అప్పుడు మనము ఆ జరుగుతూ ఉన్నటువంటి పనిని గోయింగ్ ఆన్ యాక్షన్ ఉంది కదా, ఆ గోయింగ్ ఆన్ యాక్షన్కి మనము పాస్ట్ కంటిన్యూస్ ఉపయోగిస్తాము. పాస్ట్ కంటిన్యూస్ ఉపయోగించి దాని ప్రక్కన ఇది జరుగుతూ ఉన్నప్పుడు జరిగిన పని సింపుల్ పాస్ట్ రాస్తాం అన్నమాట. సింపుల్ పాస్ట్ రాస్తాము. ఈ రాసేటప్పుడు మనము వైల్ అని కానీ లేకపోతే వెన్నని కానీ ఇలాంటి పదప్రయోగాలు రాస్తాం. చూడండి, నేను టీవీ చూస్తూ ఉన్నప్పుడు నా ఫ్రెండ్ వచ్చి డోర్ కొట్టాడు. వెన్ ఐ వాజ్ వాచింగ్ టెలివిజన్ మై ఫ్రెండ్ నాక్డ్ ద డోర్. చూడండి, అంటే ఈ జరుగుతూ ఉన్నటువంటి దాన్ని పాస్ట్ కంటిన్యూస్ రాయాలి. వెన్ ఉపయోగిస్తున్నాం చూడండి. వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ మై ఫ్రెండ్ నాక్డ్ ద డోర్. ఇది చూడండి, ఇలా మనము ఇక్కడ గోయింగ్ ఆన్ యాక్షన్ చూడండి. ఐ వాజ్ వాచింగ్, ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. దీని గురించి మనం ఇప్పుడు చర్చించట్లేదు. వీఆర్ డిస్కసింగ్ సింపుల్ పాస్ట్ అంటే ఈ పని జరుగుతూ ఉన్నప్పుడు జరిగిన పని తెలియజేయడానికి నాక్డ్ అని రాసాను చూడండి.
సింపుల్ పాస్ట్ టెన్స్ ఎలా ఉపయోగిస్తామో మనం రాస్తున్నాం. పాస్ట్ కంటిన్యూస్ నెక్స్ట్ క్లాస్లో మనం చూడొచ్చు అనమాట. అంటే పాస్ట్ కంటిన్యూస్ రాసేటప్పుడు ఒకానొక సందర్భంలో సింపుల్ పాస్ట్ టెన్స్ని మనము ఉపయోగిస్తాము. ఇంకొకటి రాద్దాం చూడండి. While she was running in a race, she fell down suddenly last year. చూడండి, ఇక్కడ ఆవిడ గత సంవత్సరం ఏదో పోటీలో రన్నింగ్ రేస్లో పాల్గొంటూ ఉంది, పరిగెత్తుతూ ఉంది. అంటే యాక్షన్ ఇక్కడ జరుగుతూ ఉంది. ఆవిడ పరిగెత్తుతూ ఉన్నటువంటి సమయంలో ఏం జరిగింది? కింద పడింది. ఆ జరిగినటువంటి పని ఇదిగోండి, ఇదేమో యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్, అందుకని ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. మరి జరిగింది, ఆ పని జరుగుతూ ఉన్నప్పుడు జరిగిన మరో పని ఏంటంటే ఫెల్ డౌన్ ఫాల్. ఓకే, ఫాలెన్. ఈ విధంగా మనము రెండవ రూపాన్ని వినియోగించి మనము వ్రాస్తాము. స్నానం చేస్తూ ఉన్నప్పుడు బాత్రూంలో కరెంటు పోయింది. చూడండి, వైల్ ఐ వాజ్ టేకింగ్ బాత్, ఓకే, పవర్ disappeared suddenly లాస్ట్ డే. రాత్రి స్నానం చేస్తూ ఉన్న సమయంలో టక్కన కరెంట్ పోయిందనమాట. సో ఈ విధంగా మనము ఒక పని జరుగుతూ ఉన్నటువంటి సమయంలో మరొక పని కనుక జరిగినట్లయితే అలాంటి వాక్యాలను చెప్పడానికి మనము సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాము. జరుగుతూ ఉన్నటువంటి పని ఐ వాజ్ టాకింగ్ పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. మరి ఆ టైంలో ఆ పని జరుగుతూ ఉన్నప్పుడు జరిగిన మరో పని డిసపియర్డ్, ఇది V2 ఫామ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నది. గుడ్. నెక్స్ట్, ఓకే, ఫిఫ్త్ యూసేజ్, very important usage this one. It is asked, it has been asked many times in the examinations also. Okay, present perfect, పాస్ట్, సింపుల్ పాస్ట్ రెండు కూడా ఒక వాక్యంలో ఎలా ఉపయోగిస్తారనేటువంటి అంశం ఇది. ఓకే, ఇది వైల్ టూ యాక్షన్స్ హ్యాపెండ్ వన్ ఆఫ్టర్ ది అదర్, అంటే ఒక పని తర్వాత మరొక పని జరిగినట్లయితే, ఈ రెండు పనులు ఒక పని జరిగినటువంటి తరువాత ఇంకొక పని చోటు చేసుకున్నట్లయితే, అంటే రెండు పనుల్లో ఒకటేమో ముందు జరిగింది, రెండో పని ఏమో తర్వాత జరిగింది. ఈ ముందు జరిగిన పని తర్వాత జరిగినటువంటి పని మనము ఈ పాస్ట్ టెన్స్లో మరి ఎలా రాస్తాము అంటే, ముందు జరిగినటువంటి యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి, తర్వాత జరిగినటువంటి యాక్షన్కి ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలి. చూడండి, జనరల్గా చెప్తూ ఉంటారు, నేను బస్ స్టాండ్కి వెళ్ళాను, ఈలోపే బస్సు వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ ఈ వాక్యాలు రాసేటప్పుడు ఆఫ్టర్ కానీ, బిఫోర్ కానీ, వెన్ కానీ ఈ పదాలను ఈ యూసేజ్లో, ఓకే, ఏంటిది యూసేజ్ ఏంటి? వైల్ టూ యాక్షన్స్ ఆర్ వెన్ టూ యాక్షన్స్ took place one after the other, అంటే రెండు పనులు ఒకదాని తర్వాత మరొకటి జరిగాయి, అంటే ఒకదాని తర్వాత మరొక పని జరిగింది ఇక్కడ, అంటే ముందు వెనుక. సో యాక్షన్ ముందు జరిగిన దానికి ఓకే, యాక్షన్ అంటే ఫస్ట్ యాక్షన్ అన్నమాట ఇది. ఈ ఫస్ట్ యాక్షన్ మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా రాస్తాం మనం? సబ్జెక్ట్ ప్రక్కన ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి పర్ఫెక్ట్ అనగానే మనకి హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ రావాలి.
హ్యాడ్ హ్యాజ్ హ్యాడ్. సో కాబట్టి ఇక్కడ 3 రూపాలు చూస్తే హ్యాడ్కి రెండవ రూపం హ్యాడ్, అలానే హ్యావ్ కూడా రెండవ రూపము హ్యాడ్. అంటే వాక్యంలో మనకి ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్రక్కన హ్యాడ్ మాత్రమే రావాలి, హ్యాడ్ రావాలి ప్లస్ వెర్బ్ యొక్క థర్డ్ రూపం. పర్ఫెక్ట్ టెన్స్లో ఎప్పుడు కూడా వీ యూజ్ ఓన్లీ థర్డ్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్, దట్ ఈస్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ వాడతాం అనమాట. ఇలా మరి తర్వాత యాక్షన్, సెకండ్ యాక్షన్ రెండవది. సెకండ్ యాక్షన్ని తెలపడానికి మనము వీ యూజ్ సింపుల్ పాస్ట్ టెన్స్, వీ యూజ్ సింపుల్ పాస్ట్. సో ఈ విధంగా వెన్ 2 యాక్షన్స్ టుక్ ప్లేస్ వన్ ఆఫ్టర్ ది అదర్, వీ యూజ్ 2 different tenses here. The action that happened first should be written in past perfect tense. The action that took place after the first action, we use only simple past tense. చూడండి ఇక్కడ ఎలా రాస్తామో కొన్ని వాక్యాలు రాసి చూపిస్తాను. ఇవి రాసేటప్పుడు మనము పక్కన రాసినటువంటి పదప్రయోగాలు ఆఫ్టర్, బిఫోర్ లేదా వెన్ మనము ఇక్కడ ఉపయోగిస్తాము. ఓకే రైట్. మేము భోజనం చేసిన తర్వాత ప్రిన్సిపల్ గారు వచ్చారు. చూడండి తర్వాత అంటే ఆఫ్టర్ వీ హ్యాడ్. ఓకే అంటే ఇది ముందు జరిగింది దానికి పాస్ట్ పర్ఫెక్ట్ రాయాలి. ఆఫ్టర్ వీ హ్యాడ్ టేకెన్ లంచ్, ఆఫ్టర్ వీ హ్యాడ్ టేకెన్ లంచ్ the principal came to the function. చూడండి ఇది మేము భోజనం చేసిన తరువాత ప్రిన్సిపల్ గారు వచ్చాడు. ముందు ఏం జరిగింది, భోజనం ఏం చేసాం అయిపోయింది, తరువాత ఆయన వచ్చాడు ఫంక్షన్కి. కాబట్టి ఫస్ట్ అయిపోయింది అంటే భోజనం చేయడం అయిపోయింది మేము. సో హ్యాడ్ టేకెన్, వీ హ్యాడ్ టేకెన్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో రాసాం ఫస్ట్ యాక్షన్కి. రెండోది ద ప్రిన్సిపల్ కేమ్, ఇది V2, ఇది సింపుల్ పాస్ట్. ఈ విధంగా మనము మొదట జరిగినటువంటి పనేమో పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి, తర్వాత జరిగిన పనేమో సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి. ఇంకా కొన్ని వాక్యాలు చూద్దాం వీటిల్లో. బిఫోర్ ఉపయోగిద్దాం ఇప్పుడు. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్, the train had left the station. Okay, before I reached the station. అంటే ఇక్కడ ఇతను రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. బిఫోర్ ఐ రీచ్డ్ రైల్వే స్టేషన్ అంటే నేను రైల్వే స్టేషన్కి వెళ్ళక మునుపే రైలు వెళ్ళిపోయింది. అంటే రైలు వెళ్ళిపోవడం అనేది ముందు జరిగింది. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, చూడండి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ రాశాను. అంటే ముందు జరిగినటువంటి పనిని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి, తర్వాత జరిగినటువంటి పనిని మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి. ఈ విధంగా మనం నిత్య జీవితంలో జరిగేటువంటి అనేక పనులను మనము ఇలా చెప్తాము. గత కాలంలో 2 పనులు చోటు చేసుకున్నాయి. వాటిలో ఒకటి ముందు, మరొకటి తరువాత జరిగింది. ముందు జరిగినటువంటి పనినేమో పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తాము, తరువాత జరిగిన రెండవ పనినేమో సింపుల్ పాస్ట్లో రాస్తాము. సో దిస్ ఈజ్ హౌ వీ యూజ్ దిస్ సింపుల్ పాస్ట్ టెన్స్. రైట్. ఇంకా చాలా 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 వాక్యాలు మనం రాయొచ్చు. ఒక్కోసారి టీచర్సు బడికి కొద్దిగా లేటుగా వెళుతూ ఉంటారు. లేటుగా లేదా ఎవరైనా సరే లేటుగా వెళ్ళే ముందే పై అధికారి వచ్చి ఉంటాడు. చూడండి దాన్ని ఎలా రాయాలో. బిఫోర్ ఐ రీచ్డ్ ద స్కూల్, ఓకే, the DEO occupied HM seat
చూడండి, బిఫోర్ ఐ రీచ్ ద స్కూల్ ద డిఈఓ ఆక్యుపైడ్ హెచ్ఎం సీట్. ఇడు బడికి చేరుకోకముందే డిఈఓ గారు వచ్చాడు, హెడ్ మాస్టర్ గారు సీట్లో కూర్చొని ఉన్నాడు. ముందు ఏం జరిగింది? ఓకే, ముందేం జరిగింది? డిఈఓ వచ్చి ఉన్నాడు కాబట్టి ఇది డిఈఓ హ్యాడ్ ఆక్యుపైడ్. డిఈఓ హ్యాడ్ ఆక్యుపైడ్. ఇక్కడ ఇది ముందు డిఈఓ గారు వచ్చాడు, ఆయన వచ్చిన తర్వాత నేను బడికి వెళ్ళాను. సో ముందు జరిగింది హ్యాడ్ ఆక్యుపైడ్ పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత జరిగింది రీచ్డ్, ఇది సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్. ఈ విధంగా మనము వీ కెన్ రైట్ మెనీ సెంటెన్సెస్ యూజింగ్ దిస్ సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ ఓకే, సో ఇంకా తర్వాత ఉపయోగాన్ని కనుక మనం చూస్తే కొన్ని పనులు మనము చేయాలనుకుంటాము కానీ గతంలో ఎప్పుడో జరిగి ఉండాలి, ఇప్పటివరకు జరగలేదు. అప్పుడు మనం సహజంగా ఏమంటామంటే అరే ఈ పాటికే నువ్వు దాన్ని చేసి ఉండాలి కదరా, ఈ పాటికే నువ్వు అక్కడికి వెళ్ళి ఉండాల్సింది కదరా, ఈ పాటికే దాన్ని పూర్తి చేసి ఉండవలసింది కదరా అని చెప్పేటప్పుడు మనము ఈ విధంగా చెప్తాము, ఇట్స్ టైమ్ అని రాసి దాని ప్రక్కన ఓకే సింపుల్ పాస్ట్ టెన్స్ రాస్తాము. సింపుల్ పాస్ట్ టెన్స్ వాక్యం రాస్తాము. ఓకే, ఇట్స్ టైమ్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, ఇలా రాస్తాం చూడండి, ఇట్స్ టైమ్ వీ కన్స్ట్రక్టెడ్, ఇట్స్ టైమ్ వీ కన్స్ట్రక్టెడ్ న్యూ హౌస్. అంటే ఏంటి? నువ్వు ఈ పాటికే కొత్త ఇల్లు కట్టి ఉండాలి, కొత్త ఇల్లు కట్టి ఉండాల్సింది అది. అలా ఇట్స్ టైమ్ అంటే ఏంటి? అసలు ఈ పాటికే టైం మించిపోయింది, ఎప్పుడో కట్టి ఉండాల్సింది. అలాంటి వాక్యాలు చెప్పడానికి ఇట్స్ టైమ్ వీ కన్స్ట్రక్టెడ్ న్యూ హౌస్, మనం ఈ పాటికే కొత్త ఇల్లు కట్టి ఉండాల్సింది, ఇప్పటికే లేట్ అయింది అని అర్థం అనమాట. ఇంకోటి రాద్దాం, ఇట్స్ టైమ్ యు గాట్ మ్యారీడ్. ఇట్స్ టైమ్ యు గాట్ మ్యారీడ్. చూడండి, ఇట్స్ టైమ్ అనేది వాడి దాని పక్కన సింపుల్ పాస్ట్ టెన్స్ వాక్యం రాసాము, యు గాట్ మ్యారీడ్. ఓకే, ఇప్పటికే పెళ్లి చేసుకుని ఉండాల్సింది, లేట్ అయిందిరా బాబు, ఇప్పటికే నువ్వు వివాహం ఆడి ఉండవలసింది. అంటే ఏంటి? సమయం మించిపోయింది, ఈ పాటికే జరిగి ఉండాలి కానీ జరగలేదు. అలాంటి వాటిని చెప్పడానికి ఇట్స్ టైమ్ యు గాట్ మ్యారీడ్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇట్స్ టైమ్ యు స్టార్టెడ్ బిజినెస్. ఈ పాటికే నువ్వు వ్యాపారం ప్రారంభించి ఉండాల్సింది, ఇప్పటికే లేట్ అయింది, ఇంకా నువ్వు ప్రారంభించలా. అలాంటి వాక్యాలు చెప్పడం కోసం మనము ఇట్స్ టైమ్ విత్ సింపుల్ పాస్ట్ టెన్స్ మనము వాడతాము. చాలా వాక్యాలు చెప్పొచ్చు మనం కొద్దిగా ఆలోచిస్తే వీ కెన్ రైట్ మెనీ సెంటెన్సెస్. ఓకే, ఈ పాటిగా నువ్వు చేసి ఉండాల్సిందిరా. ఇట్స్ టైమ్ ఓకే యూ ఏట్ టిఫిన్. ఈ పాటికే నువ్వు టిఫిన్ తిన ఉండాల్సిందే, ఇంకా తినలా నువ్వు. ఇలా మనము సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగించి అనేక వాక్యాలు మనము ఇట్స్ టైమ్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఒక పని గతంలో ఎప్పుడో పూర్తి, మన లెక్కలో ఏంటి ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది, ఇప్పటికీ లేట్ అయింది, అరే ఈ పని ఎప్పుడో కావాల్సిందిరా, ఇప్పటికే ఆలస్యమైంది అని చెప్పేటువంటి ఉద్దేశంలో మనము ఇట్స్ టైమ్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్ వాక్యం రాస్తాము. ఓకే, ఇట్స్ టైమ్ యూ క్లోజ్ ద మీటింగ్. నువ్వు ఈ పాటికే సమావేశం ముగించి ఉండాల్సింది. అంటే ఏంటి? ఇంకా ముగించలా, ఇప్పటికే జరిగి ఉండాల్సింది అది. ఇట్స్ టైమ్ యూ క్లోజ్ ద మీటింగ్. ఓకే, గుడ్. ఇది ఒక ఉపయోగం అన్నమాట. ఓకే, ఈ విధంగా మనము రకరకాల వాక్యాలు ఇక్కడ మనము ఓకే వీ కెన్ రైట్ సో మెనీ సెంటెన్సెస్ ఇన్ దిస్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము వీ హ్యావ్ డిస్కస్డ్ సో ఫార్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటమ్మా? సబ్జెక్ట్తో పాటుగా V2 ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ సంథింగ్ ఎల్స్ ఉంటుంది, ప్లస్ ఖచ్చితంగా యాడ్వర్బ్స్ ఆఫ్ టైం ఉంటుంది. యాడ్వర్బ్స్ ఆఫ్ టైం ఉండాలి. ఒక్కోసారి పారాగ్రాఫ్స్లో కంటిన్యూస్ ఫ్లోలో అవి ఉండకపోవచ్చు కూడా. ఓకే, రైట్. అది మనం చెప్పాం. సబ్జెక్ట్ ప్రక్కన V2 ఫామే ఉంటుంది. V2 ఫామ్స్ మనం కొన్ని నేర్చుకోవాలి.
వీటి ఫామ్స్ చాలా మనము వెర్బ్ యొక్క రూపాలు మనము నేర్చుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేసాము, యూజెస్ రాసాము. ఆ యూజెస్ మరి ఏ సందర్భంలో ఎలా వినియోగించాలో, సింపుల్ పాస్ట్ టెన్స్ ఎలా ఉపయోగించాలో మనము చూసామన్నమాట. సో ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ సో ఫార్ డిస్కస్డ్ what is the simple past tense and what is the structure of past tense, how can we use this simple past tense in our daily lives and in our spoken language. Okay, so this is all regarding to this class, and in the coming class we are going to discuss questions and negative sentences in this simple past tense. ఓకే, మనము వరుసగా టెన్స్లు చెప్పుకుంటూ వస్తున్నాము. టెన్స్ లేనిదే ఏ ఇతర గ్రామర్ టాపిక్ అయినా సరే డిస్కస్ చేయలేము. మొదట టెన్స్లు నేర్చుకుంటేనే మిగిలినటువంటి ఏ గ్రామర్ టాపిక్ అయినా మనకి తేలిగ్గా అర్థమవుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దీస్ 12 tenses we can move to further topics. Okay, thanks for watching this class.